వెల్కమ్ టు కెరియర్ టైం. సాఫ్ట్వేర్ ఉద్యోగం మీ కల, మంచి సాలరీతో తేలిగ్గా ఉద్యోగం సాధించే కోర్స్ డిజిటల్ మార్కెటింగ్. మరి ఈ డిజిటల్ మార్కెటింగ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఈ కోర్స్ ఎలా నేర్చుకోవాలి, ఎన్ని రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్లో ఉద్యోగం సాధించవచ్చు వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సీనియర్ ఫ్యాకల్టీ సుభాష్ మంగళం గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. హలో సుభాష్ గారు. హాయ్ గాయత్రి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఓకే, సింపుల్ వేగా చెప్తా అండి. ఇప్పుడు ఒక ట్రావెల్ కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు చార్ధామ్ యాత్ర కానీ చార్మినార్ యాత్ర కానీ ఇలా టూరిజం చేద్దాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు. సో మీరు ఎలా ప్రమోట్ చేయగలుగుతారు మామూలుగా? నార్మల్గా అయితే ఫేస్బుక్లో పెట్టడము, ఇన్స్టాగ్రామ్లో పెట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటాం. సో దట్ చాలా మందికి రీచ్ అవుతుంది. దే విల్ బి కాలింగ్ ఫర్ ద బిజినెసెస్. దట్స్ ఇట్ అండి. దట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. సో ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీసెస్ని కానీ త్రూ ఆన్లైన్ ద్వారా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, గూగుల్ కావచ్చు, వీటి ద్వారా ఎలా సెల్ చేస్తాం అన్నదే డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సింపుల్. అంతేకాని ఇది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. నార్మల్గా ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలంటే ఒక వెబ్సైట్ కావాలి. సో హౌ టు క్రియేట్ దట్ వెబ్సైట్ అనేది మనం నేర్పిస్తాం. వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత సమ్మన్ సర్చింగ్ లైక్ చార్ధామ్ యాత్ర త్రూ హెలికాప్టర్ దే సర్చింగ్. అలా సర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ని ఎలా టాప్లో తీసుకురావాలి అది కూడా మనం చేస్తాం. దాని తర్వాత కొన్నిసార్లు అలా టాప్ తీసుకురావడం చాలా కష్టం అవుతుంది. 6 months to 1 year పడుతుంది. అలాంటప్పుడు యాడ్స్ రన్ చేయాలి. మీరు షూస్ అని టైప్ చేసినప్పుడే, ల్యాప్టాప్ అని టైప్ చేసినప్పుడే పైన కొన్ని యాడ్స్ వస్తాయి, టెక్స్ట్ యాడ్స్ వస్తాయి. అది కూడా గూగుల్ యాడ్స్ అనమాట. తర్వాత మీరు ఎప్పుడన్నా ఒక యాప్ కానీ ఒక యూట్యూబ్ కానీ వెళ్ళినప్పుడు యాడ్స్ వస్తాయి. అది కూడా డిజిటల్ మార్కెటింగ్ అనమాట. ఇప్పుడు ఒక టీవీలో ఒక యాడ్ పెట్టాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. బట్ ఈ సోషల్ మీడియా ద్వారా పెట్టడం చాలా ఈజీ. వన్ మోర్ ప్రాబ్లమ్ విత్ ద టీవీ యాడ్ ఏంటంటే టార్గెట్ ఆడియన్స్కి రీచ్ చేయలేదు. ఇప్పుడు క్రెడ్ యాడ్ చూస్తున్నాం మనం, ఐపీఎల్ చూస్తున్నాం, చాలా యాడ్స్ వస్తాయి. క్రెడ్ యాడ్ అందరికి కనిపిస్తుంది. ఒక 10th class చదివిన వాడు చూస్తాడు, ఒక 60 years వాడు చూస్తాడు, కానీ వాళ్ళకి రెలవెంట్ కాదు అది. బట్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా రైట్ కస్టమర్కి మన యాడ్ ఎట్లా చూపించాలో చెప్పొచ్చు. దట్స్ ఓకే. మెయిన్ డౌట్ ఏముంటుంది అంటే, ఓకే డిజిటల్ మార్కెటింగ్ చేసాము, నేర్చుకున్నాము, ఓకే బాగానే ఉంది, బట్ శాలరీస్ ఎలా ఉంటాయన్న డౌట్ చాలా మందికి ఉంటుంది కదా. శాలరీస్ అండి, ఫ్రెషర్స్కి చెప్తున్నా, యు ఆర్ అ ఫ్రెషర్, వేరే గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, డిజిటల్ మార్కెటింగ్లో శాలరీస్ ఇనీషియల్గా తక్కువ ఉంటాయండి. 10,000 టు స్టార్ట్ చేస్తే 15-20 ఈజ్ ద మ్యాక్సిమం. వేరేజ్ మీరు సాఫ్ట్వేర్కి వెళ్ళారనుకోండి 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ మీ గ్రోత్ చూసుకోండి. నా స్టూడెంట్స్ 2 years బ్యాక్ నేర్చుకున్న వాళ్ళు ఇనిషియల్గా 15కి జాయిన్ అయ్యారు. నో వన్ ఆఫ్ ద స్టూడెంట్ ప్రణీత, షీ ఈస్ గెటింగ్ 80,000. 2 yearsలో గ్రాఫ్ చూడండి. సో 1 crore శాలరీస్ కూడా ఉన్నాయండి డిజిటల్ మార్కెటింగ్. కాకపోతే యూ హ్యావ్ టు బీ కంటిన్యూస్ లెర్నర్. నేర్చుకుంటూ పోతుండాలి, అందులో టెక్నిక్స్ నేర్చుకుంటూ పోతుంటే వాల్యూ చాలా ఉందండి. ఓకే, మనం నేర్చేసుకున్నాం అయిపోయింది అన్నట్టుగా లేదండి. యూ హ్యావ్ టు బీ అ ఎవ్రీడే స్టూడెంట్, దెన్ ఓన్లీ యూ విల్ గ్రో. ఓకే, అండ్ దీంట్లో క్వాలిఫికేషన్స్ ఏముంటాయి? సో లైక్ ఎవరు నేర్చుకోవచ్చు అంటే, ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ కావాలి అనుకుంటే గూగుల్, యాక్సెంచర్ లాంటి కంపెనీలో గ్రాడ్యుయేషన్ ఇస్ మ్యాండేటరీ అండి. బట్ డిజిటల్ మార్కెటింగ్లో జాబ్స్ ఎలా ఉంటాయంటే, ఒక KFC రెస్టారెంట్ కూడా మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటుంది, ఒక హోండా షోరూమ్ కూడా రిక్రూట్ చేసుకుంటుంది, స్టార్ బ్రక్స్ రిక్రూట్ చేసుకుంటుంది, ICICI బ్యాంక్. సో అక్కడ నుంచి చూసుకుంటే స్మాల్ కంపెనీస్ కూడా, ఒక బొటిక్ కూడా రిక్రూట్ చేసుకుంటుంది. కాబట్టి సమ్ టైమ్స్ క్వాలిఫికేషన్ ఇస్ నాట్ మ్యాండేటరీ, +2 ఉన్నా చేయొచ్చు. బట్ యూ వాంట్ లుకింగ్ ఫర్ అ బిగ్ కంపెనీ లైక్ MNC, గ్రాడ్యుయేషన్ ఇస్ మ్యాండేటరీ. ఓకే, పెద్ద కంపెనీస్ కావాలి అంటే గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అవునండి. ఓకే, అండ్ ఇప్పుడు మొత్తం పోటీ ప్రపంచం అయిపోయింది. అవునండి. నెక్స్ట్ 10 years దాకా ఎందుకు, నెక్స్ట్ 5 yearsలో ఎలా ఉంటుందో కూడా చెప్పలేం కదా. మరి నెక్స్ట్ 10 yearsలో డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ ఎలా ఉంటుంది అని చెప్పుకోవచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఇది మార్కెటింగ్ అండి. మార్కెటింగ్ thousands of years నుంచి ఉంది, ఇంకా 1000 years కూడా ఉంటుంది అనమాట. సో మార్కెటింగ్కి డెత్ అనేది ఉండదు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకోండి, కొన్ని ఇయర్స్ వరకే ఉంటుంది, కొత్త టూల్ వస్తే వెళ్ళిపోతుంది. మార్కెటింగ్ ఈజ్ ఎవర్ గ్రీన్, బట్ ద వే వీఆర్ డూయింగ్ మార్కెటింగ్ ఈజ్ చేంజింగ్. సో డిజిటల్ మార్కెటింగ్లో కొత్త టెక్నిక్స్ వస్తాయి. ఫ్యూచర్లో మెషిన్ లెర్నింగ్, AI టెక్నాలజీ వాడతారు, కానీ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ. నెక్స్ట్ 20 years కూడా ఇట్ విల్ బి అవసరం. అయితే చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ బెటరా లేదంటే సాఫ్ట్వేర్ బెటరా? ఒకవేళ సాఫ్ట్వేర్ బెటర్ అనుకుంటే, డిజిటల్ మార్కెటింగ్ బెటర్ అనుకుంటే, ఇంకేదైనా సాఫ్ట్వేర్ నేర్చుకొని ఉండాలన్న డౌట్ కూడా ఉంటుంది కదా. ఓకే, నేను ఎవరు డిజిటల్ మార్కెటింగ్ రావాలో చెప్తా అండి.
యు ఆర్ వెరీ గుడ్ ప్రోగ్రామర్, C++, జావా కానీ ఇంకేదైనా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ చాలా ఉందనుకోండి, డోంట్ కమ్ టు డిజిటల్ మార్కెటింగ్, యూ గో టు ప్రోగ్రామింగ్. చాలా ప్రోగ్రామింగ్ కోర్సెస్ ఉన్నాయి, యూ కెన్ ఎక్సెల్ యువర్ కెరియర్. బట్ నేను కోడింగ్ నా వల్ల కాదు, నేను కోడింగ్ చేయలేను అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ రండి. బికాస్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ అ నాన్ కోడింగ్, అసలు కోడింగ్ ఉండదండి. ఓకే. సో డిజిటల్ మార్కెటింగ్తో పాటు ఇంకేమైనా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలంటే అవసరం లేదండి. మీరు ఏం కోర్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ ఈ కోర్స్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. కొందరు ఈ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవచ్చు అంటారు, కానీ అవసరం లేదండి. డిజైనింగ్ ఇస్ డిఫరెంట్, మార్కెటింగ్ ఇస్ డిఫరెంట్. డిజైనింగ్కి శాలరీస్ తక్కువ ఉంటాయి, మార్కెటింగ్కి చాలా వాల్యూ ఉంటుంది అనమాట. కాబట్టి నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ కోర్సెస్. ఓకే. అలాగే మన వీక్యూబ్లో ఎలాంటి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి? సో ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటింగ్లో వీ హ్యావ్ 2 డిఫరెంట్ కోర్సెస్ అనమాట. ఒకటి 3 months కోర్స్ అంటే ఒకటి 6 months కోర్స్ అనమాట. లైక్ ఒక బీటెక్ ఫ్రెషర్ కానీ ఒక BBA ఫ్రెషర్ కానీ యూ లుకింగ్ ఫర్ ఇమ్మీడియట్ జాబ్, గో ఫర్ 3 months కోర్స్. 3 monthsలో 100% జాబ్ గ్యారంటీ ఉంది. వీ హ్యావ్ లాంచ్ 6 months కోర్స్ అనమాట. 6 months కోర్స్ ఎవరికి అంటే రీసెంట్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాల్ మీ, వాళ్ళ సిస్టర్కి షీఈ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ సమ్ బిగ్ MNC ఇంటూ డిఫరెంట్ సెక్టర్, మేబీ BPO సెక్టర్, బట్ షీఈ్ నాట్ హ్యాపీ విత్ ద జాబ్. ఆమె కరియర్ షిఫ్ట్ చేయాలనుకుంటుంది. అలాంటప్పుడు ఐ సజెస్ట్ కమ్ టు డిజిటల్ మార్కెటింగ్. లైక్ మీరు BPOలో పనిచేస్తారు, యూఆర్ నాట్ హ్యాపీ విత్ ద జాబ్, ఎనీ నార్మల్ ఫర్మ్ యూఆర్ నాట్ హ్యాపీ, కమ్ టు డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ మేము ఏం చేస్తామంటే 6 months కోర్స్ ప్లాన్ చేసినాం. 2 months సబ్జెక్ట్ ఉంటుంది, 2 months ఇంటర్న్షిప్ ఉంటుంది, ప్లస్ 2 months అడ్వాన్స్ స్కిల్స్ ఉంటుంది అనమాట. సో మీకు ఆల్రెడీ 4.8 ప్యాకేజ్ ఉంది, మీరు కరియర్ షిఫ్ట్ కావాలనుకుంటారు. డిజిటల్ మార్కెటింగ్లో మళ్ళీ ఫ్రెషర్గా జాయిన్ కాకుండా ఎక్స్పీరియన్స్గా వెళ్ళొచ్చు, యూ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ ప్యాకేజ్. ఓకే. అంటే 6 months 3 months కోర్స్ చేసిన తర్వాత మళ్ళీ కెరీర్ షిఫ్ట్ అవ్వడం అన్నది పెద్ద టాస్క్ లాగా కనబడుతుంది కదా, అంటే ఓకేనా, రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది? చాలా మంది స్టూడెంట్స్కి నేను ట్రైన్ చేశానండి, దే ఆర్ హ్యాపీలీ షిఫ్టెడ్ దే కరియర్, దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. మై సెల్ఫ్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ BPO, వాయిస్ ప్రాసెస్లో పనిచేసిన అండి. సో ఆఫ్టర్ 3 years వర్కింగ్ చేసిన తర్వాత ఐ ఫెల్ట్ దెర్ ఈస్ నో స్కోప్ ఇన్ ద BPO. అలాంటప్పుడు నేను షిఫ్ట్ అయినా అప్పుడు ఏమేమి స్ట్రగుల్ ఉన్నాయి వాటి ఎక్స్పీరియన్స్ తోటి నేను ప్లాన్ చేసిన కాబట్టి 100% కరియర్ షిఫ్ట్ చేసిన వాళ్ళకు 6 months ప్రోగ్రామ్ చాలా బాగుంటుందండి. ఓకే. 100% జాబ్ గ్యారంటీ ఉంటుంది అంటారా? ఫ్రెషర్స్కి 100% జాబ్ గ్యారంటీ, శాలరీ డిపెండ్స్ ఆన్ దెమ్ అనమాట, 10, 15, 20 ఆర్ మోర్. కరియర్ షిఫ్ట్ చేసే వాళ్ళకు కూడా జాబ్ అసిస్టెంట్స్ ఉంటుంది, వాళ్ళు మంచిగా నేర్చుకుంటే గుడ్ సాలరీస్ దట్ ఎక్స్పెక్ట్. అంటే ఇప్పుడు మీరు ఇందాక నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, మీరేం చేస్తారు ఒకవేళ ఏదైనా ప్రొమోట్ చేయాలి అంటే? జనరల్గా నేను ఇన్స్టాలో పెట్టుకోవచ్చు, ఫేస్బుక్లో పెట్టుకోవచ్చు, మరి అలాంటప్పుడు కోర్సే చేయాల్సిన అవసరం ఏముందంటారు? గుడ్ క్వశ్చన్ అండి. సో మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్? ఒక 1000 వరకు ఉన్నట్టు. 1000 ఉన్నారు, బట్ దాన్ని స్కేల్ చేయాలంటే ఎంత కష్టమో మీకు అర్థమవుతుంది. అవును. సో మీకు ఒక 2 years 3 years టైం పడుతుంది, మేము 1 monthలో చేయగలుగుతాం దాన్ని. ఆ మాస్టర్ ఎట్లా చేయాలని మేము చెప్తాం. సో మా దగ్గర కొన్ని క్లయింట్స్ వస్తారు అనమాట, సో దే కమ్ విత్ 0 followers. సో విత్ ఇన్ 1 month విల్ ట్రై టు రీచ్ దెమ్ 1000 to 2000 followers. ఇక్కడ యాడ్స్ ఉంటాయి అనమాట, ఆర్గానిక్ మీరు చేస్తుంది ఆర్గానిక్ కాకుండా కూడా యాడ్స్ ద్వారా రైట్ కస్టమర్స్కి రీచ్ అయ్యి ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అది ఎట్లా అని నేర్పిస్తాను అనమాట. సో ఎస్, మీరు చెప్పింది కరెక్ట్ అనమాట. సో వితౌట్ నాలెడ్జ్ ఆల్సో వీ కెన్ డూ సంథింగ్. దీస్ డేస్ ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, రీల్స్ చేయడం కానీ ఉంది, కానీ ఒక ప్రొఫెషనల్గా ఎట్లా చేయాలి, రైట్ టార్గెట్ ఆ కస్టమర్స్కి ఎట్లా తీసుకెళ్ళాలి, తర్వాత ఒక అనలిటిక్స్ని ఎట్లా రీడ్ చేయాలి, మనం ఎంత ఖర్చు పెట్టాం, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ROI ఎంత ఉంది, దీని నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎట్లా వెళ్ళాలన్నది ప్రొఫెషనల్గా నేర్పిస్తాం అన్నమాట. ఓకే. అలాగే ఇందాక మీరు చెప్పారు జస్ట్ +2 కంప్లీట్ అయి ఉంటే దీనికి క్వాలిఫికేషన్ సరిపోతుంది అని అన్నారు కదా, అంటే కంప్యూటర్ పైన కూడా కొంచెం అవగాహన ఉండాలి. బేసిక్ కంప్యూటర్స్ అంటే ఎస్, కంప్యూటర్ స్కిల్ అంటే అట్లీస్ట్ యూ కెన్ ఏబుల్ టు ఆపరేట్, గూగుల్ ఓపెన్ చేయడం కానీ యూట్యూబ్ చెక్ చేయడం అయితే చాలండి. ఇన్స్టాగ్రామ్ ఉన్న ప్రతి ఒక్కరు జాయిన్ కావచ్చు. దీస్ డేస్ ఎవ్రీబడి హ్యావ్ ఇన్స్టాగ్రామ్, సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ ఎలా హెల్ప్ అవుతుంది అంటారు? ఓకే. సో ఇంతవరకు మనం మాట్లాడుకున్న దానిలో స్టూడెంట్స్ ఒకరు జాయిన్ కావచ్చు అండి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కరియర్ షిఫ్ట్ కావాలంటే జాయిన్ కావచ్చు అండి, థర్డ్ సెక్టర్ అండి BPOs అండి. మా దగ్గర మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బిజినెస్ పీపుల్ కూడా జాయిన్ అవుతారు. ఇప్పుడు నాకు చెప్పాను కదా, ఒక ట్రావెల్ కంపెనీ మమ్మల్ని అప్రోచ్ అయింది, ట్రావెల్ శాంటా అని. వాళ్ళు మోస్ట్లీ చార్ధామ్ యాత్ర చేస్తారు. సో దే ఆర్ గెట్టింగ్ అ డౌట్ హౌ టు టేక్ ద బిజినెస్ టు ద నెక్స్ట్ లెవెల్. దే కేమ్ టు అస్, ఐ గేవ్ దెమ్ స్ట్రాటజీ, దే లెర్న్ అండ్ దే అప్లయింగ్ యాక్చువల్లీ. ఈ విధంగా సో మెనీ స్టార్టప్ కంపెనీస్ కానీ స్మాల్ ఎంటర్ప్రినర్స్ కానీ దే వాంట్ టు టేక్ దేర్ బిజినెస్ టు ద నెక్స్ట్ లెవెల్, దే కెన్ కమ్ బ్యాక్. లైక్ డెంటల్ హాస్పిటల్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఎనీబడి కెన్ లెర్న్ దిస్.
అండ్ చాలామంది పెళ్ళికి ముందు జాబ్ చేసి ఉంటారు, బట్ పెళ్లి తర్వాత ఇంట్లో సిచ్యువేషన్స్ కానివ్వండి ఇలాంటి వాటి వల్ల చాలా గ్యాప్ ఇచ్చి ఉంటారు. సో పెళ్ళికి ముందు జాబ్కి వెళ్ళలేరు, సో కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటారా? రైట్ అండి. ఇంతకుముందు చెప్పాను మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ గురించి కాల్ చేసిందని. ద మెయిన్ ప్రాబ్లమ్ వై షీఈస్ క్విట్టింగ్ హర్ జాబ్ ఈస్ ప్రెషర్స్. షీఈస్ మ్యారీడ్, షీ హ్యాస్ కిడ్స్ ఉన్నారు కాబట్టి చేయలేకపోతుంది బీయింగ్ హౌస్ వైఫ్గా. అలాంటి వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ చాలా ఉందండి. నీకు కన్వీనియంట్ టైం లోపల వర్క్ చేసి సబ్మిట్ చేస్తే ఎనఫ్. దాంతోపాటు మోస్ట్ ఆఫ్ ద హౌస్ వైఫ్ వాళ్ళ సొంతంగా ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటారు అనమాట. అలాంటప్పుడు ఎలాంటి బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, చాలామంది మీషోలో ప్రమోట్ చేస్తారు, మీకు తెలిసి ఉండొచ్చు. మీషో అన్నది వెరీ స్మాల్ బేస్డ్ అనమాట. ఇప్పుడు మీషో కూడా చాలా పెద్దగా అవుతుంది అనమాట. మీషో ఈజ్ నథింగ్ బట్ అక్కడ ఒక ప్రోడక్ట్ ఉంటుంది, వీళ్ళు దాన్ని వాట్సాప్లో షేర్ చేస్తారు, వచ్చిన దానిలో వాళ్ళకి కమిషన్ వస్తుంది. సో ఇలా సొంతంగా మీరే వెబ్సైట్ చేసుకొని ఎలా ప్రమోట్ చేయాలి, ఒక బ్లాగింగ్ ద్వారా, ఒక యూట్యూబ్ ద్వారా, ఒక అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది మీరు నేర్చుకోవచ్చు. లాక్డౌన్లో నేను ఒక యూట్యూబ్ ఛానల్ చూశానండి, ఇస్మార్ట్ గౌతమి అని. విత్ ఇన్ 2 years లోపల ఆమె 2 to 3 lakhs సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసింది. షీఈస్ డూయింగ్ వెరీ గుడ్ బిజినెస్ అనమాట. తర్వాత కలగూర గంప అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి, తను కూడా చాలా బాగా చేస్తుంది. షీఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ బిజినెస్. అంటే హౌస్ వైఫ్ చాలామంది దే కమింగ్ టు ద సోషల్ మీడియా అండ్ దే మేకింగ్ మనీ. సో అలాంటిది ఎలా చేయాలి, హౌ టు స్టార్ట్ ఎ న్యూ బిజినెస్, హౌ టు గెయిన్ మనీ ఆల్సో విల్ బి టీచింగ్ యూ. హౌస్ వైఫ్స్ కూడా సూట్ అవుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే మార్కెటింగ్ అనగానే అవుట్డోర్స్ ఎక్కువ ఉండాల్సి వస్తుంది అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది కదా, సో దాని గురించి ఏం చెప్తారు? లేదండి, ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్లో మీరు క్లయింట్ని కలవడం కానీ ఉంటుంది, ఇక్కడ ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ మోర్ లైక్ ఎ సాఫ్ట్వేర్ జాబ్ ఓన్లీ, బట్ యూ నెవర్ డూ కోడింగ్. యూ డోంట్ హ్యావ్ టు గో అవుట్ సైడ్, సెట్టింగ్ ఎట్ హోమ్ ఓన్లీ, ఆర్ ఎల్స్ గోయింగ్ టు ద ఆఫీస్ ఓన్లీ, యూ కెన్ డూ ఇట్. ఓకే, 6 months కోర్స్ అన్నారు, 3 months కోర్స్ అన్నారు. అండ్ ఇప్పుడు సపోజ్ ఒక జాబ్ చేస్తున్న వాళ్ళు ఇది పార్ట్ టైం లాగా వెళ్ళి నేర్చుకోవాలి అనుకుంటే వెళ్ళడానికి అవుతుందంటారా? అలాగే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉన్నాయండి. ఎర్లీ మార్నింగ్ బ్యాచెస్ ఉన్నాయి, ఈవినింగ్ బ్యాచెస్ ఉన్నాయి, వీకెండ్ బ్యాచెస్ కూడా ఉన్నాయి అనమాట. కాబట్టి ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్. వితౌట్ క్విట్టింగ్ యువర్ జాబ్ ఆల్సో యూ కెన్ లర్న్ ఇట్. ఓకే, వన్స్ మనకి జాబ్ వచ్చిన తర్వాత మనం ఆఫ్లైన్లో చేసుకోవచ్చు, అంటే ఆఫీస్కి వెళ్ళకుండా? రైట్ అండి, ఇందులో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. వన్స్ యూ స్టార్టెడ్ గోయింగ్ టు ఆఫీస్, వన్స్ ద కంపెనీ మేనేజర్ గాట్ దట్ ట్రస్ట్, ఒకసారి ట్రస్ట్ వచ్చిందంటే దే విల్ గివ్ యూ వర్క్ ఫ్రమ్ హోమ్. సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ దట్. సో లాక్డౌన్లో మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాం కాబట్టి జాబ్స్ ఆల్ షిఫ్టింగ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. సో దిస్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ద వర్కింగ్ ప్రొఫెషనల్స్, హౌస్ వైఫ్స్. ఓకే, మనం ఇప్పుడు వీక్యూబ్లో ట్రైనింగ్ ఆఫ్లైన్లో ఉంటుందా లేదంటే? రెండు ఉన్నాయండి. వీ హ్యావ్ అ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఎట్ కుకట్పల్లి. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ఆన్లైన్ ట్రైనింగ్స్ కూడా అవైలబుల్ అనమాట. సో పీపుల్, రిమోట్ స్టూడెంట్స్ ఎవరైతే దూరంగా ఉన్నారో హైదరాబాద్ కాకుండా, దే కెన్ ఆప్ట్ ఫర్ ఆన్లైన్ కోర్సెస్ యాజ్ వెల్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ చేసిన వాళ్ళు నార్మల్గా ఆన్లైన్లో డబ్బులు సంపాదించవచ్చు అంటారా? అవునండి. సో ఒక యూట్యూబ్ ఛానల్, మీకు తెలిసిన ఫేమస్ యూట్యూబ్ ఛానల్ చెప్పండి, మీకు నచ్చిన తెలిసిన. మహాతల్లి. ఓకే ఓకే, వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? నో ఐడియా అండి. మీకు ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా వీళ్ళు ఎంత డబ్బులు సంపాదిస్తుండొచ్చు? ఎగ్జాక్ట్లీ. ఒక 10 million వ్యూస్ ఉన్నాయి అనుకోండి, ఆ ఛానల్కి ఎంత డబ్బులు వస్తుందో గెస్ చేయొచ్చా? అసలు ఐడియా లేదు. ఓకే, నేను యావరేజ్గా చెప్తాను చూడండి. నాది ఒక వీడియో ఉంది, నాది ట్రైనింగ్ కాబట్టి అంత రీచ్ పోతుంది అనమాట. 20,000 వ్యూస్ వచ్చినాయండి. ఫర్ దట్ ఐ గాట్ 30,000 రూపీస్. ఓకే, అంటే అబ్జర్వ్ చేయండి, మీరు చూసిన మహాతల్లి ఇవన్నీ కానీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తే ఎంత అమౌంట్ వాళ్ళు గెయిన్ చేస్తుండొచ్చు. సో అగైన్ ఇక్కడ మనీ ఎర్న్ అనేది డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. మీ కంటెంట్ ఎలాంటి కంటెంట్, టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఇండియాలో చూస్తున్నారా, యూఎస్లో చూస్తున్నారా, దాన్ని బట్టి ఉంటుంది. యావరేజ్గా నేను చెప్తున్నా, ఇఫ్ యువర్ వీడియో ఇస్ గోయింగ్ ఎవ్రీవేర్, 1 view ఈక్వల్స్ టు 1 rupee అండి. సో డిపెండ్స్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో విల్ బి గెటింగ్ మనీ. సో ఆన్లైన్ ఎర్న్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. ఒకటి యూట్యూబ్ ద్వారా, ఒకటి అఫిలియేట్ మార్కెటింగ్ అని ఉంటుందండి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే యూ వాంట్ టు బై ఎ ఫోన్, సామ్సంగ్ ఫోన్ కొనాలనుకుంటారు అనుకోండి, నేనేం చెప్తా అంటే నేను ఒక లింక్ ఇస్తాను అండి మీకు, ఆ లింక్ ద్వారా బై చేయమని చెప్తా. వెన్ యూ బై ఫ్రమ్ దట్ లింక్ ఐ విల్ గెట్ కమిషన్. దిస్ ఈస్ కాల్డ్ అఫిలియేట్ మార్కెటింగ్. చాలా ఈజీ అండి, యూ డోంట్ నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం. తెలివిగా ఏ ప్రోడక్ట్ అయితే బాగా సెల్ అవుతుందో చూసి ఆ ప్రోడక్ట్ లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కానీ వాట్సాప్లో షేర్ చేస్తే వెన్ దే బై యూ విల్ గెట్ ఎ కమిషన్. దిస్ ఈస్ అఫిలియేట్ మార్కెటింగ్. థర్డ్, బ్లాగింగ్ అండి. బ్లాగింగ్ అంటే ఒక ఫుడ్ రెసిపీ కావచ్చు, ఒక ట్రావెల్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, మూవీ న్యూస్ గురించి బ్లాగ్స్ రాయాలి. ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ రిలీజ్ అయింది, ఆ మూవీ ఎలా ఉంది అన్న దాని గురించి టాపిక్ రాయాలి మీరు. హీరో ఎవరు, కాస్ట్ అండ్ క్రూ ఏందని బ్లాగ్స్ రాస్తే కూడా దాన్ని బట్టి కూడా గూగుల్ మీకు యాడ్స్ ఇస్తుంది, యూ విల్ గెట్ మనీ. సో 3 incomes, యూట్యూబ్,
అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ బ్లాగింగ్. ఓకే, ఒకవేళ రాసే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మిగతా 2 ఆప్షన్స్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు. అంటారు. అంటే యూఆర్ నాట్ ఎ గుడ్ కంటెంట్ రైటర్, గో ఫర్ వీడియో మార్కెటింగ్ ఆర్ అఫిలియేట్ మార్కెటింగ్. ఇప్పుడు కొత్తగా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఉంటుందండి. విరాట్ కోహ్లీ, ఎనీ గెస్ మీరు విరాట్ కోహ్లీ ఒక యాడ్ పెట్టడానికి ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు, మీరు ఏం గెస్ చేస్తారు? అంటే విరాట్ కోహ్లీ అని కాదు కానీ పెద్దవాళ్ళు పెద్ద సెలబ్రిటీస్ అయితే ఒక 1 crore వరకు చార్జ్ చేస్తారు అని విన్నాను. కరెక్ట్ అండి. విరాట్ కోహ్లీ చార్జ్ 1 crore రూపీ ఎగ్జాక్ట్లీ ఫర్ Okay. పోస్టింగ్ అన్ యాడ్ ఆన్ హిస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. Okay. ఈజ్ అ బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. అంత పెద్ద సెలబ్రిటీ కాకుండా నార్మల్ కూడా 1 million ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ ఛార్జింగ్ వెరీ గుడ్. సో 10,000 to 1 million ఫాలోవర్స్ ఉన్నారు కూడా దే ఆర్ అర్నింగ్ వెరీ గుడ్ అన్నట్టు. ఓకే, సో ఇందాక మీరు చెప్పినట్లుగా రీచ్ అవ్వడానికి ఈ డిజిటల్ మార్కెటింగ్ బాగా ఉపయోగపడుతుంది అన్నారు కదా. ఇప్పుడు జనరల్గా యూట్యూబ్లో వీడియోస్ కూడా పెడుతుంటారు కదా, అవునండి. అలాంటి వాళ్ళకు కూడా డిజిటల్ మార్కెటర్స్ని హైర్ చేసుకుంటారా? మోస్ట్లీ ఒక మూవీలో ఒక సాంగ్ రిలీజ్ అయిపోయిందండి, డెఫినెట్గా డిజిటల్ మార్కెటర్ వర్క్ చేస్తుండండి. Okay. సో డైరెక్ట్గా అన్ని వ్యూస్ రావండి, దే విల్ బూస్ట్ ఇట్ అనమాట. సో పొలిటీషియన్స్ కూడా వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ని మోస్ట్లీ డిజిటల్ మార్కెటర్స్ చేస్తున్నారు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద క్యాంపెయిన్స్, పొలిటికల్ క్యాంపెయిన్స్ ఆల్సో డిజిటల్ మార్కెటర్స్ డూ. ఇప్పుడు కొంచెం రూల్స్ స్ట్రిక్ట్ అయిపోయినాయి, బట్ దే ఆర్ ఫైండింగ్ డిఫరెంట్ వేస్ టు ప్రమోట్ దెమ్. ఎస్ అండి. ఓకే, సో దీనికి సాఫ్ట్వేర్ బెటర్ అంటారా లేదంటే డిజిటల్ మార్కెటింగ్ బెటర్ అంటారా? సాఫ్ట్వేర్ వర్సెస్ డిజిటల్ మార్కెటింగ్, విచ్ ఇస్ గుడ్. కంక్లూజన్ అండి, యు ఆర్ ఎ గుడ్ ప్రోగ్రామర్, యు ఆర్ వెరీ గుడ్ ఎట్ కోడింగ్, గో ఫర్ సాఫ్ట్వేర్. ఓకే, you're not good a coder, that is not a cup of tea for you, come to digital marketing, we will take care of your career. I'm telling you, మీరు సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ ఎర్న్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, అంటే స్టార్టింగ్లో బాగా తక్కువగా ఉంటుంది శాలరీ, పెరగడానికి ఎంత టైం పడుతుందో తెలియదు, అసలు పెరుగుతుందో లేదో తెలియదు అన్న డౌట్ కూడా చాలా మందికి ఇప్పుడు చూస్తున్న వ్యూయర్స్ కూడా వచ్చి ఉంటుంది. అవునండి. సో ఎలా చెప్తారు దాన్ని? సో గాయత్రి, ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఎలా చేస్తారంటే నేర్చుకోవడం కానీ, తర్వాత దే ఆర్ నాట్ పర్ఫెక్ట్ బట్ దే ట్రై ఫర్ అ జాబ్. 30,000-40,000 సాలరీ వస్తుంది, కానీ రోజు టెన్షనే ఆయనకు, నేను చేయగలుగుతానా లేనని. అలా టెన్షన్తో 1 year 2 years పనిచేసే కంటే పర్ఫెక్ట్ అయిపోయి తక్కువ సాలరీస్ వచ్చినా పని చేయండి. 2-3 yearsలో స్కేల్ వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా రియలిస్టిక్ థింగ్ ఉంటే స్లోగా గ్రో అవుతుందండి, ఫాస్ట్గా గ్రో కాదు. ఇది కూడా అంతే అండి, ఇది రియల్ థింగ్ కాబట్టి స్లోగా గ్రో అవుతుంది. వన్స్ యూ గో దేర్ ఇట్ వెరీ గుడ్. ఎక్కువ ఇయర్స్ అవసరం లేదు, 1 year వర్క్ చేయండి, 100% హైక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు లేడీస్కే చూసుకోండి, చాలామంది అసలు దీనికి స్కోప్ ఉంటుందా, నేను తర్వాత నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నేను చెప్పలేను, సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? 70% ఆఫ్ మై స్టూడెంట్స్ గర్ల్సే అండి. ఓకే, గర్ల్స్ అండ్ హౌస్ వైఫ్సే అండి. నేను చెప్పిన ఇంతకుముందు ఎగ్జాంపుల్ 15,000కి ఫస్ట్ ఇయర్ పనిచేసింది, 2 years ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఆమెకు ఒక హాస్పిటల్లో పనిచేస్తుంది, ఫేమస్ హాస్పిటల్కి. సోషల్ మీడియా మేనేజ్ చేస్తుందండి, 80,000 ఆమెకు శాలరీ అండి. సాఫ్ట్వేర్లో ఇది పాసిబుల్ కాదండి. ఓకే, అలాగే దీన్ని పార్ట్ టైంలా కూడా చేసుకోవచ్చు అంటారా? యా, ఇప్పుడు ఐ హ్యావ్ సమ్ క్లయింట్స్ ఫ్రమ్ యూఎస్, ఒక బిగ్గెస్ట్ కాస్మెటిక్ బ్రాండ్కి నేను ప్రమోట్ చేస్తాను అనమాట. అబ్వియస్గా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, నాకు ఎంప్లాయీస్ కావాలి కాబట్టి ఇన్ హౌస్గా నేను కూడా కొందరు స్టూడెంట్స్ని తీసుకున్నాను అనమాట. పార్ట్ టైం దే వర్క్ 3 to 4 hours. ఓకే, మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం అంటే ఎలా చేయొచ్చు? సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి మీరు కాల్ చేయండి, సో ఆ రిప్రజెంటేటివ్ విల్ టాక్ టు యూ. అయితే ఇంకా చాలామంది కాలేజ్కి వెళ్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చా? సో యాజ్ ఆఫ్ నౌ ఒక స్టూడెంట్ షీఈస్ పర్సూయింగ్ BBA, ఓకే, ఫస్ట్ ఇయర్ ఓన్లీ. ఈ మధ్య స్టూడెంట్స్కి అవేర్నెస్ చాలా వచ్చిందండి. కొందరు స్కిల్ కోసం కూడా నేర్చుకుంటారు, కొందరు పార్ట్ టైం జాబ్ గురించి కూడా నేర్చుకుంటారు. ఐ హ్యావ్ more than 30 students, they are pursuing BBA and MBA, still they are doing a job అనమాట. సో అలా పర్సూయింగ్ వాళ్ళు కూడా ఈ కోర్స్ నేర్చుకొని పార్ట్ టైం జాబ్ చేయొచ్చు, 2 మేనేజ్ చేయొచ్చు. మీరు కాలేజ్ మేనేజ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం జాబ్ కూడా మేనేజ్ చేయొచ్చు అండి. సో ఎగ్జాంపుల్ చెప్తా అండి, ఇప్పుడు కంటెంట్ రైటింగ్ ఉంది, కొందరు మంచి కాలేజ్లో చదివిన వాళ్ళకు, మంచి స్కూల్లో చదివిన వాళ్ళకు కంటెంట్ రైటర్ స్కిల్స్ బాగా వస్తుంది. కంటెంట్ రైటర్స్కి చాలా వాల్యూ ఉందండి. సో వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని డైలీ 1 article రాస్తే 1,000 to 2,000 రూపీస్ అమౌంట్ వస్తుందండి. ఓకే, ఆర్టికల్ రాయడం వల్ల, ఒక ఆర్టికల్ రాయడం, ఒక టాపిక్ మీద ఒక మూవీ రివ్యూ రాయడం కానీ, ఒక నీ ఫోన్ రిలీజ్ అయింది దాని గురించి రాస్తే కూడా దే విల్ బి గెటింగ్ మనీ. సో ఇఫ్ యూ ఆర్ అ గుడ్ కంటెంట్ రైటర్, యూ హ్యావ్ ఎ గుడ్ రిటర్న్ స్కిల్స్, ఎస్ డిజిటల్ మార్కెటింగ్లో కంటెంట్ రైటింగ్ పార్ట్ ఉందన్నమాట, దట్ ఈస్ వెరీ గుడ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ డిఫరెంట్ మోడల్స్ అండి. సో ఇనిషియల్గా వెబ్సైట్ డిజైనింగ్ అండి, ఒక వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలి. సో జనరల్గా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయాలంటే HTML కానీ PHP కానీ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం. అలా లేకుండా ఎలా క్రియేట్ చేయాలని వర్డ్-ప్రెస్ ద్వారా, షాపిఫై ద్వారా మేము నేర్పిస్తామండి. సో ఈ వెబ్సైట్ స్కిల్ నేర్చుకున్న వాళ్ళు, అగైన్ దీని మీద కూడా జాబ్స్ ఉంటాయి,
మోస్ట్లీ ఏంటంటే మీరు క్లయింట్ తెచ్చుకోవచ్చు అండి. ఐ విల్ టీచ్ యూ హౌ టు గెట్ క్లయింట్. ఒక్క వెబ్సైట్కి వెరీ గుడ్ అమౌంట్ యూ కెన్ ఛార్జ్, 20,000 to 40,000 ఛార్జ్ చేయొచ్చు. ఒక ఈకామర్స్ వెబ్సైట్ తయారు చేసిన అనుకోండి 1 lakh కూడా తయారు చేయొచ్చు, అమౌంట్ మీరు ఛార్జ్ చేయొచ్చు అనమాట. సో ఇట్స్ అ స్కిల్. వెబ్సైట్ డిజైనింగ్ తర్వాత SEO అండి. SEO అంటే నథింగ్ బట్ మీరు ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకోనండి, యూ విల్ సర్చ్ ఆన్ గూగుల్. మీరేం సర్చ్ చేస్తారు? డ్రైవింగ్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయని సర్చ్ చేస్తారు, నియర్ మీ అని టైప్ చేస్తారు కదా. మీ లొకేషన్ బట్టి ఇప్పుడు ఈ జూబ్లీస్ చుట్టుపక్కల ఉన్న డ్రైవింగ్ స్కూల్స్ అని వస్తాయి. సో అలా సమ్మన్ టైపింగ్ బెస్ట్ డ్రైవింగ్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టినప్పుడు ఈ ఒక వెబ్సైట్ని ఎలా టాప్లో తీసుకురావాలనేది నేర్పిస్తాం. దిస్ ఇస్ SEO, చాలా ఇన్ డిమాండ్ స్కిల్ అనమాట. ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ కూడా అనమాట. US UKకి సంబంధించిన చాలా మంది కంపెనీస్కి దే ఆర్ నాట్ దట్ మచ్ గుడ్ ఇన్ SEO. త్రూఅవుట్ ద వరల్డ్లో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దీస్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ SEO ఎగ్జిక్యూటివ్స్ అనమాట. సో దే హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆన్ SEO అనమాట. సో ఆ స్కిల్ నేర్పించడం వల్ల మీరు ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కూడా చేయొచ్చు. బయట మీకు తెలిసిన క్లయింట్స్తో కూడా యూ కెన్ టేక్ అప్ అ ప్రాజెక్ట్, యూ కెన్ టెల్. నెక్స్ట్ సోషల్ మీడియా అందరికి తెలిసిందే. లైక్ యూ హ్యావ్ Instagram 1000 followers. అలా కంపెనీకి ఫాలోవర్స్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, ఒక ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, హౌ టు గెట్ ఫాలోవర్స్. సో ఈ విధంగా ఆల్ సోషల్ మీడియా అకౌంట్స్ మేనేజ్ చేస్తాం. దాని తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్ అని ఒక టాపిక్ ఉంటుంది. లైక్ ఎవ్రీబడి హ్యావ్ Gmail. ఒక నార్మల్ 2 to 3 ఈమెయిల్స్ కాకుండా 1 lakh ఈమెయిల్స్ ఎట్లా పంపించాలని కూడా నేర్పిస్తాం. దీంతో పాటు మేక్ మనీ ఆన్లైన్ కోసం బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్ కూడా నేర్పిస్తామండి. ఓకే, సో ఇందాక వెబ్సైట్ క్రియేట్ చేయాలి అని అన్నారు కదా, అలాంటి వాళ్ళకి వేరే ఇంకేదైనా నేర్చుకోవాలి అంటారా? లేదండి, సాఫ్ట్వేర్స్ లాంటివి అవసరం లేదండి. మామూలుగా HTML అంటారు కదా, మీరు కూర్చోండి నా దగ్గర, మీకు 3 daysలో పర్ఫెక్ట్ వెబ్సైట్ డిజైన్ నేర్పిస్తారండి. ఓకే, 3 daysలో కూడా కంప్లీట్ వెబ్సైట్ డిజైన్ నేర్పిస్తారు. యూ విల్ బికమ్ అ కంప్లీట్ డెవలపర్ అనమాట. ఒక ఈకామర్స్ వెబ్సైట్ని ఒక 4 daysలో చేయొచ్చు. అండ్ యూ కెన్ స్టార్ట్ టేకింగ్ మనీ ఫ్రమ్ దట్. ఓకే, మార్కెటింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి బాగా మాట్లాడడం తెలిసి ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు కదా, ఇంగ్లీష్ రావాలి అని కూడా అనుకుంటూ ఉంటారు. సో చాలా మందికి ఇవన్నీ ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళు ఇది ఖచ్చితంగా ఉండాలి అంటారా? సో మార్కెటింగ్ ఎప్పుడైనా మీరు వేరే వాళ్ళతో మాట్లాడాలంటే స్కిల్స్ కావాలి. మీరు ఇక్కడ ఎవరితో మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఓకే, యూ సిట్ ఆన్ ద సిస్టమ్ అండ్ డూ ఇట్. కాబట్టి మీకు మాట్లాడాల్సిన నాలెడ్జ్ అవసరం లేదు. సెకండ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ అనుకుంటున్నాం, ఇట్స్ ఆల్వేస్ గుడ్. సో రేపు ఒకసారి మీకు సడన్గా క్లయింట్తో మాట్లాడాల్సి వచ్చే అవసరం వచ్చింది అనుకోండి, ఇట్స్ ఆల్వేస్ గుడ్. బట్ అవసరం లేదు. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్స్ ఓకే. బట్ మై సజెషన్ ఈజ్ ఆల్వేస్ ఇట్స్ గుడ్ టు ఇంక్రీజ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, ఇప్పుడు మనకు నార్మల్గా కంటెంట్ క్రియేటర్స్ని చూస్తూ ఉంటాం, ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తూ ఉంటాం కదా, యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి. సో వీళ్ళందరూ డిజిటల్ మార్కెటర్స్ని హైర్ చేసుకుంటారా? సో చాలామంది యూట్యూబర్స్ నేను చూసినా అండి, వాళ్ళు నార్మల్గా స్టార్ట్ చేశారు. చేయంగా వాళ్ళకే నాలెడ్జ్ వచ్చింది. లాట్ ఆఫ్ కంటెంట్ అవైలబుల్ ఉంది యూట్యూబ్లో. వాళ్ళే సెల్ఫ్లోని నేర్చుకొని చేసారు, లేదంటే సంథింగ్ లైక్ ఎక్స్పీరియన్స్ పర్సన్ తోటి సజెషన్ తీసుకొని చేశారు అనమాట. నౌ దే ఆర్ వెరీ గుడ్ డిజిటల్ మార్కెటర్ దెమ్సెల్ఫ్ దే ఆర్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, స్మార్ట్ గౌతమి అని ఒక అమ్మాయి, ఆమె నాకు తెలిసి ఎక్కడ నేర్చుకోలేదు. బట్ ఆమె వీడియోస్ అప్లోడ్ చేయంగా అంత సబ్స్క్రైబర్ వచ్చింది. షీ ఈజ్ అ వెరీ గుడ్ డిజిటల్ మార్కెటర్ నౌ. అట్లా కాకపోతే సొంతంగా స్టూడెంట్ స్టార్ట్ చేసి 2 years టైం తీసుకునే కంటే మాలాంటి ఎక్స్పర్ట్ దగ్గరకు వచ్చేసి షార్ట్ టైంలో పర్ఫెక్ట్ కావచ్చు. అంటే ఇప్పుడు చాలా వాటికి యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి, ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి కదా. అవునండి, అలాంటప్పుడు అక్కడ చూసి నేర్చుకోవచ్చు కదా, వచ్చి కోర్స్ చేయాల్సిన అవసరం ఏముంది అన్న డౌట్ కూడా వస్తుంది. అవునండి, నీకు నేను ఒక వీడియో ఇస్తాను అండి, మీరు స్టార్ట్ చేయండి. ఓకే, 30 minutes చూసినప్పుడు రైట్ సైడ్ మీకు కొంచెం సజెషన్స్ కనిపిస్తాయి, అక్కడ వెళ్ళిపోతారు. ఫైనల్గా మనం ఏం చూడాలో అది చూస్తాం, ఇది చూడం. సో మనకు డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉన్నాయండి యూట్యూబ్లో. బట్ చాలా డెడికేటెడ్ ఉంటే ఇట్స్ గుడ్. బట్ మన ఎస్పెషల్లీ ఇండియాలో మన తెలుగు ఆడియన్స్ మెయిన్గా అయితే ఒక ట్రైనర్తో నేర్చుకుంటే దే ఫీల్ వెరీ హ్యాపీ. ఇఫ్ యూ ఆర్ అ సెల్ఫ్ లర్నర్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ కంటెంట్, యూ కెన్ గో దేర్. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు లెర్న్ సెల్ఫ్, కమ్ బ్యాక్ టు అస్. అండ్ ఈ మధ్యకాలంలో కరోనా తర్వాత చాలామంది జాబ్స్ కోల్పోయి చాలామంది ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చొని కూడా నేర్చుకోవచ్చా? అవునండి, మాకు ఆన్లైన్ ట్రైనింగ్స్ ఉన్నాయి కాబట్టి దే కెన్ సిట్ ఎట్ హోమ్ అండ్ దే కెన్ లెర్న్. అంటే ఆఫీస్కి రావాల్సిన అవసరం అస్సలు లేదంట? జాబ్ విషయంలోనా ట్రైనింగ్ విషయంలో అవసరం లేదండి. ఆన్లైన్ ట్రైనింగ్ కూడా చాలా ఇంటరాక్టివ్ ఉంటుందండి. జూమ్ సెషన్లో మీకు వైట్ బోర్డ్ కనిపిస్తుంది, అక్కడ విల్ గివ్ యూ టాస్క్. మోస్ట్లీ మాది టాస్క్ ఓరియంటెడ్ అండి, ఏదో పీపీటీ పెట్టినాం చెప్పినట్టు కాదనమాట. విల్ గివ్ టాస్క్, యూ హ్యావ్ టు ఫినిష్ టుమారో, వి విల్ చెక్ ఇట్ అగైన్, విల్ అసెస్ ఇట్, దెన్ విల్ గో టు నెక్స్ట్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఆన్లైన్కి సపరేట్ బ్యాచ్ ఉంటుంది, ఆఫ్లైన్కి సపరేట్ బ్యాచ్ ఉంటుంది అని. ఒకవేళ ఆఫ్లైన్
రాని వాళ్ళు అంటే ఒక రోజు కుదరకపోతే ఆన్లైన్లో చూసుకోవచ్చు. అవునండి, వాళ్ళకు అలా ఆన్లైన్ జాయిన్ కావచ్చు, లేదంటే బ్యాకప్ వీడియోస్ కావాలంటే కూడా బ్యాకప్ వీడియోస్ కూడా ఇస్తాం మేము. ఓకే, ఇప్పుడు మనం వీక్యూబ్లో ఉన్న కోర్సెస్కి ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా? ఏజ్ లిమిట్ అంటే చెప్తున్నాను కదండి, మీరు సాఫ్ట్వేర్లో ఒక 50 years అతను జాబ్కి వెళ్ళాలంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. డిజిటల్ మార్కెటింగ్లో అట్లా రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి. దే డోంట్ కేర్ వెదర్ యు ఆర్ 40 or 50. వాళ్ళు ఇచ్చే శాలరీ ఇస్తారు కదా, మీకు 50 ఉందని ఎక్కువ శాలరీ ఇయ్యరు కాబట్టి ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఏజ్ వలన నేర్చుకోవచ్చు. ఓకే సుభాష్ గారు, ఫైనల్గా ఇప్పుడు చాలామంది +2 తర్వాత డిగ్రీ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఇవి చేసి డిస్కంటిన్యూ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ క్వాలిఫికేషన్ని కూడా కన్సిడర్ చేస్తారా, లేదంటే దాన్ని +2 కిందకి కన్సిడర్ చేస్తారా? ఈరోజు ఒక స్టూడెంట్ సేమ్ ఇదే సీనియర్తో వచ్చాడండి. నేను చెప్పిన ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం అనమాట. స్కిల్ ఉండాలి. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఆయన 1 monthలో 1000 followers ఇంక్రీజ్ చేస్తా అంటే కంపెనీకి క్వాలిఫికేషన్ సంబంధం లేదు. యూఆర్ హ్యావ్ అ స్కిల్, దిల్ టేక్ యూ, నో ప్రాబ్లం అనమాట. ఓకే రైట్. సుభాష్ గారు, మాకున్న చాలా డౌట్స్ని క్లియర్ చేశారు మన కెరియర్ టైంలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాయత్రి. ఓకే, ఇది వాళ్ళ కెరియర్ టైం. చూస్తూనే ఉండండి HM TV.